దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని గణపరచడానికి, దేవుని మాటలు వినడానికి చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతి మహిమ ఘనత సమస్తమును చెల్లిస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువుని స్తుతిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట విని గ్రహించి వాక్యతనంలో అలివస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు. అత్యంత ప్రేమ, కృప, సర్వస్వం కలిగిన దేవుడు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దినం బలపరుచు నూతనమైనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినమంతా మీరు ఎక్కడ దాయబోతున్నందుకు, ఈ కార్యక్రమం మరింత ఫలభరితంగా మార్చబోతున్నందుకు కృతజ్ఞత మహిమలు చెల్లిస్తూ క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. క్రీస్తునందు ప్రియులారా, చదవని మాట మనందరికీ బాగా పరిచయమైన మాట. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి అంటే తీర్పు తీర్చే విషయం, ఇతరులను విమర్శించేటువంటి విషయం, ఇతరుల గురించినటువంటి విమర్శనాత్మక దృష్టి ఎక్కువ ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు సూటిగా చెప్పిన మాట ఇది, తీర్పు తీర్చొద్దు అని. సగటు క్రైస్తవునిలో ముఖ్యంగా ఉండేటువంటి లక్షణము తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం. ఇతరులను విమర్శించడం అనేది నిత్య జీవితంలో ఒక భాగంగా మనం చూస్తూనే ఉంటాం అన్నదినం. అయితే విమర్శ వలన ఆధ్యాత్మిక రంగంలో మనం ఏ ప్రయోజనాన్ని కూడా పొందుకోలేము. కోల్పోతాం కానీ ప్రయోజనాన్ని కోల్పోతాం కానీ పొందుకోలేము. విమర్శ ఎంతటి ప్రభావం చూపిస్తుందంటే, ఎవరైతే విమర్శకు గురవుతారో వారి శక్తి సామర్థ్యాలన్నీ వీగిపోయి వారు అశక్తులవుతారు. విమర్శ చేసేటువంటి లేక తీర్పు తీర్చేటువంటి అధికారం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉంది. ప్రభు అంటాడు కదా, మీరు తీర్పు తెచ్చుకున్నాయా, తీర్పు తీర్చుట నా పని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవ్వరిని బాధించకుండా, ఎవ్వరిని నొప్పించకుండా, ఎవ్వరిని హేళన చేయకుండా ప్రతి మనిషిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. కానీ మానవును మనం అలా చేయలేం, ఎందుకంటే మనకంత లోతైన జ్ఞానం లేదు. విమర్శించేస్తాం అంతే. అందుకంటున్నాడు తీర్పు తీర్చొద్దు, జాగ్రత్త. ఏమండి, గమనించాలి ఉదయకాల సమయంలో విమర్శనా దృష్టితో మనము దేవునితో అన్యోన్యత సంబంధం కలిగి ఉండడం అనేది కష్టమే. అయితే విమర్శనా దృష్టి నీలో నాలో ప్రతి మనిషిలో కర్కశత్వాన్ని, కక్షను, నిర్దయను కూడా పెంచుతుంది. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే, ఆయనతో నీ సంబంధం బలంగా ఉండాలంటే నీలో విమర్శించేటువంటి దృష్టి అనేది తొలగిపోవాలా. ఇతరుల కంటే నువ్వు గొప్పవాడు కావచ్చు, మంచిదే, ఎందుకంటే దేవుడిని అంత హెచ్చుగా ఆశీర్వదించడం మంచిది. అయితే ఇతరుల కంటే నేనే గొప్పవాడిని అనే అభిప్రాయం నీలో ఉన్నప్పుడు ఇతరులను విమర్శించేటువంటి స్వభావం కూడా నీలో తప్పకుండా పెరుగుతాయి. ఇక్కడ తన శిష్యుల్లో లేక తన బిడ్డలలో, విశ్వాసుల్లో కూడా ఎవరిలో ఇతరులను విమర్శించేటువంటి స్వభావం ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా విమర్శించలేదండి. ఆయన విమర్శకు గురయ్యాడు కానీ ఎవరిని కూడా ఆయన విమర్శించలేదు. గమనించాలి. విమర్శన దృష్టి మార్చుకోవడం అంత సులభమైన విషయం కాదండి, తేలికైన విషయం కాదు. ఎదుటి వ్యక్తి నువ్వు చూసేటువంటి ఆ విమర్శన దృష్టి నీళ్ళు తొలగిపోవడం చాలా కష్టం, ఇంత తేలిక కాదు, కానీ అసాధ్యం కాదు. స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లలు, ఇది సుదీర్ఘకాల ప్రక్రియ, వెంటనే తొలగిపోదు. నెమ్మదిగా తొలగించుకోవాలి.
నేను చెప్పాను, ఇతరుల కంటే నువ్వు గొప్పవాడివే, మంచిదే. కానీ ఇతరుల కంటే నువ్వు గొప్పవాడివని నీలో కలిగేటువంటి ఆలోచన విషయంలో జాగ్రత్త. నువ్వు గొప్పవాడివే, ఎవ్వరూ ఆ విషయాన్ని కాదనడానికి లేదు. కారణం ఏంటంటే దేవుడిని హెచ్చించాడయ్యా, గొప్ప స్థితిలో ఉంచాడు. దాన్ని నువ్వు ఇతరుల మీద ప్రభావం చూపించి వారిని విమర్శన దృష్టి చూడొద్దనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను సూటిగా చూసినప్పుడు ఆయన దృష్టి నుంచి మనము దేనిని రాచలేము, దేన్ని కూడా దాచలేము. పిల్లరా, మనకు ఇతరుల కంట్లో నలక కనబడింది అని అంటే దానికి అర్థం ఏంటంటే మన కంట్లో ఎంత దూలం ఉందని అర్థం. అది 7 3 5 వచనంలో ఉంటుంది. నేను ఒక విషయం గమనించాలి. ఇతరులలో నేను చూసే ప్రతి తప్పును దేవుడు నాలో చూస్తాడు. ఇతరులకు నేను తీర్పు తీర్చేటువంటి ప్రతిసారి నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నాను. ఏమండి, ఇతరులను నేను కొలత వేస్తున్నాను కనుక నాకు కొలచబడుతుంది. కనుక ఎప్పుడు ఇలాంటి విషయాలు ప్రయత్నం చేయొద్దు. ఇతరుల కంట్లో నలకను చూడొద్దు, ఇతరులను తప్పు దృష్టి చూడొద్దు, ఇతరులను తీర్పు తిట్టొద్దు. ఏమండి, ఇతరులను కొలత వేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఇతరుల గురించి మనకు తెలిసిన దానికన్నా తెలియందే ఎక్కువ, వాస్తవం కదా. కాబట్టి మన అంతరంగాన్ని పరిశుద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతరంగం చాలా క్లీన్గా ఆయనకు పరిశుభ్రంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మన అంతరంగాన్ని పరిశుద్ధపరిచిన తరువాత అందులో అహంభావము, స్వార్థము, విమర్శన దృష్టి ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పిన కదా. హల్లెలూయా. పిల్లలు మనం గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న. నేను దేవునికి దూరంగా ఉన్నప్పటి స్థితి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునితో మన సంబంధం ఆగిపోయినటువంటి ఆ పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎవ్వరిని కూడా విమర్శించే ధైర్యం చేయలేను. ఎందుకంటే అందరిలో నేను ఒక్కడినే అనేటువంటి ఆలోచన విధానం మనకు పుడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు చెప్పినట్లుగా ఎవ్వరికి మనం తీర్పు తీర్చొద్దు. మనం ఎవ్వరికి తీర్పు తీర్చలేదు అనుకోండి, మనకు కూడా తీర్పు తీర్చబడదు. ఎవరిని మనం విమర్శన దృష్టి చూడలేదనుకోండి, దేవుడు కూడా మన ఆ దృష్టితో చూడడు. కనుక ఉదయకాల సమయంలో ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుంటూ వాక్య ధ్యానంలో వెళ్తూ మనలో ఇతరుల పట్ల ఉన్నటువంటి విమర్శనాత్మక దృష్టిని తొలగించుకోవాలి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి స్తోత్రం. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అద్భుతమైనటువంటి మాట నిజమే. మాలో అనేక మందులు విమర్శించేటువంటి స్వభావం, అనేకులకు తీర్పు తీర్చాలనేటువంటి ఆశ, అహంభావం, స్వార్థం. నాయన ఉదయకాల సమయంలో నీ మాటలు అందరినీ హెచ్చరించాయి. నీ మాట శ్రేష్టమైన నీ మాట, ఏదో కేవలం పెన్నుతో రాయబడిన మాట కాదు, కానీ లిఖించబడిన అక్షరం కాదు, కానీ లోతైన మాట విన్నాం మేము. మాలో ఆ విమర్శన దృష్టి లేకుండా తొలగించుకునే కృప, సహాయం మీ నుండి ఆశిస్తున్నాం. అనుగ్రహించి ఘనత, మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.